పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక దినం కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచి ఆయన సన్నిధిలోకి నడిపించినందుకు రెండు చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 40 రోజులు ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ఏ విషయమై ప్రార్థన చేయాలి అన్న విషయాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. నిన్నటి దినాన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తా అన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క అవసరత విలువ తెలిస్తే దాన్ని అడగకుండా ఉండలేరు. కాబట్టి అసలు ఎందుకు పరిశుద్ధాత్మ అన్న విషయాలని నిన్నటి దినాన మనం ధ్యానం చేసినాం. ఇంకొక విషయం ఉంది, అది నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పి నేను ఇంకో దాంట్లోకి వెళ్తాను. రోమపత్రికలో ఒక మాట ఉంది తెలుసా, ఉచ్చరింప శక్యము కానీ పరిశుద్ధాత్మను వస్తే నీ ప్రార్థన సమయం పెరుగుతూ ఉంటుంది. కనుక ప్రార్థన సమయాలు పెరగాలి, యుక్తంగా ప్రార్థించడం రావాలి అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అవి జరుగుతాయి. సో ఎందుకు అంటే నేను చెప్పినా కదా, కొంతమందికి పర్పస్ తెలిస్తే ఎవరైనా దాన్ని వదులుకొని ఉండరు. ఏదైనా మంచిదని తెలిసిందనుకోండి, ఈ చలికాలంలో మాయిశ్చరైజ్ క్రీమ్, బాడీ లోషన్ ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, దాన్ని నమ్మారు కానీ మొత్తం అది కొనిపెట్టేస్తారు. నిజంగా బాగవుతుందా బాగోవాలని సెకండరీ, నమ్మారు. అలాగ బేసిక్గా ఆత్మ సంబంధమైన విషయాలు నమ్మితే ఆత్మను కోరుకోవడం అనేది జరుగుతుంది. అవి లేనప్పుడు ఏం చేస్తాం, మామూలుగా అడుగుతూ ఉంటారు. కనుక అడిగే వాటిలో ప్రతి దాంట్లో కూడా శ్రేష్టమైంది మొట్టమొదటి క్షమించమని అడగాలి. ఎందుకంటే ఆయనకు తప్పనించి ఇంకెవ్వరికి క్షమించే అధికారం లేదు. కనుక క్షమించాలి. ఆ క్షమించే దాంట్లో కూడా నీ భక్తిని బట్టి కాకుండా కృపను బట్టి, వాత్సల్య బాహుల్యాన్ని బట్టి నా అతిక్రమలు క్షమించమని అడగాలి. ఒక మంచి హృదయం ఏమని అడగాలి, స్థిరమైన మనసు ఏమని అడగాలి, రక్షణానందం ఏమని దేవుణ్ణి అడగాలి. తర్వాత పరిశుద్ధాత్మను అడగాలి. ఎవరు పడితే వారికి ఇవ్వరు, విధేయులైన వారికే. ఎంత విలువ తెలిసినా ఏమన్నా తెలిసినా దాని పద్ధతి ఏంటంటే దేవునికి విధేయులవ్వాలి. అనగా వాక్యమునకు విధేయులైతే కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వడు. మీరు ఎన్ని రోజులన్నా ప్రార్థన చేయి, విధేయులు కాని వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందినట్టు మీకు కనిపిస్తుంది అనుకోండి. అందుకనిగా చెప్పింది ఫలమును చూసి గుర్తుపట్టమని. భ్రమపరచు ఆత్మ ఎప్పుడు వస్తుందంటే అవిధేయుడి దగ్గరికే వస్తుంది. వాడు పరిశుద్ధాత్మ, వీడు పరిశుద్ధాత్మ అనుకునేరు. వీడు చేసే ఏదో పనులు, వాళ్ళని చేసేది మంచి పనులు, ఇద్దరు ఆత్మచేత నింపబడ్డారని ఎట్లా నమ్ముతావు? ఫలాన్ని చూసే ఏమంటుందంటే, ఒరేయ్ హోల్ చర్చిని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ఎదవ కూడా పరిశుద్ధాత్మ పొందినట్టుగా చేస్తుంటాడు. జనాలు ఏమనుకుంటారు అప్పుడు, ఆడికే వచ్చినప్పుడు నాకెందుకు రాదు, నేను ఈ అలవాట్లు మానాలా, ఈ పద్ధతి మానాలా, ఈ క్రియలు మార్చుకోవాలా అనుకుంటారు. ఎందుకంటే దయ్యము ఒకడిని కాదు, వాడి ద్వారా మొత్తం సంఘాన్ని జడగొట్టడానికి భ్రమపరచు ఆత్మ ఒకటి రాగానే ఆత్మ ఫలాలు గుర్తుపట్టలేని అనుభవంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాడి రెండు కూడా. అందుకని బైబిల్ ప్రవక్త అంటే ప్రవక్త ఫలాన్ని చూడండి, నీతిమంతుడైతే నీతిమంతుని ఫలాన్ని చూడాలి. ఫలాన్ని చూసే చెట్టుని గుర్తుపట్టాలి, కానీ వాడు చేసే పనులు బట్టి గుర్తుపట్టొద్దు, మీరు వాటిని చేయొద్దు, లెక్క పెట్టొద్దని బైబిల్ గ్రంథంలో చెప్పన్నది. ఈ రోజున మరొక అంశాన్ని, ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ మనం ప్రార్థన చేయాలి, ఏదైనా సరే దేవుణ్ణి అడుగుదాం అనిపిస్తుంది, అడగాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు మరొక అంశాన్ని మనము నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును. అడుగు ప్రతివాడును పొందును. యోహాను సువార్త
యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24 చదువు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చాలు. మత్తయి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండున ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నిదాసులమైన మేమందరం ఏకీభవించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము కూడా మేమందరం నీ సన్నిధిలో ఇలాగన నీ లేఖనాలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మాకు వినుబుద్ధిని గ్రహించి హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య సారాంశం సత్యమని బైబిల్లో ఉంది. ఎక్కడుందో మీకు తెలిసే ఉంటుంది. తెలియపోతే తెలుసుకోండి. సంవత్సరాలు అయినా అది ఎక్కడుందో తెలియకపోతే ఎట్లా. 119వ కీర్తన 160వ వచనంలో వాక్య సారాంశం అడుగుడి అన్నారని నీకు నచ్చింది అడగడం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు అడగడం కాదు. ఏమనుంది? అడుగు ప్రతివానికి. మత్తయి సువార్త 7లో ఏం చదివినాం? అడుగు ప్రతివానికిని దొరుకును. అడుగు ప్రతివానికి అని ఉంది. యోహాను సువార్త 16:23లో మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి. యోహాను సువార్త 15:7లో మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఇవన్నీ కూడా ఇస్తానే అన్నాడు, ఏది ఇవ్వనల్లా. మరి నూతన నిబంధనలో ప్రభువు అడగండి అనే కాడ ఏమని చెప్పిండంటే మత్తయి 6లో ఆహారం వస్త్రము గురించి మీరు అడగాల్సిన ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలిసిన దాన్ని అడగడం ఏంటి అంటే, పొద్దున్నే లేస్తే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనో, అన్నం పెట్టాలనో, క్యారేజ్ పెట్టాలనో తెలుస్తుంది. పిల్లలకి పండగ వస్తే ఏమన్నా చేయాలని అనిపిస్తుంది. జబ్బు వచ్చినోడికి గోరీ వేయాలని పిల్లోడి కంటే ఎక్కువ తండ్రికే తెలుసు. సిరప్ తాపాలని పిల్లల కంటే పెద్దలకే తెలుసు. బైబిల్లో తండ్రికి తెలుసు మీరు వీటి గురించి అంత అవసరం లేదన్నది ఆహారం వస్త్రం గురించి. కానీ ఎక్కువ మంది అడిగేదే దాన్ని. నా తండ్రి నాకు వీటి గురించి అవసరం లేదు, వీటికంటే ముఖ్యమైనది రాజ్యం నీతి కదా, దాన్ని వెతకమన్నాడు కదా అని వెతికే వాళ్ళు లేరుక వీటి కోసం ప్రార్థన చేసేవాళ్ళు. పిల్లలు ఉన్నారనుకోరా, అరే నువ్వు పాస్ అయితే నీకు ఇది కొనిస్తాననుకో, ఆడ ఎగ్జామ్ రాక్యత నుంచి రోజు అడుగుతుంటాడు. అసలు ఎగ్జామ్కే చదవడే, నేను పాస్ అయితే కదా అని బుద్ధి లేదే. వీడు పాస్ అవ్వడు, వీడు పేపర్ ఫోటోలో పడినట్టు ఫీల్ అయిపోతూ ముందే అడుగుతుంటాడు. అట్లనే భక్తులు కూడా సన్నిధికి వచ్చినప్పుడు రాజ్యం మీద మనసు లేదు, దాన్ని వెతికేది లేదు, దాని కొరకు ప్రయాసపడాలి. దేవుడు చెప్పాడు కానీ అన్నాడు కానీ దానిపైన ముందు అన్నీ అడుగుతూనే ఉంటారు. కనుక అడిగేది ఏంటంటే అవసరత. ఒకటి అవసరత, రెండవది బైబిల్లో మనల్ని అడగాల్సింది ఏంటంటే అవసరం ఉంటుంది, అది దాన్ని అడగాలి. మీకు ఏది ఇష్టమో దాన్ని అడగాలి. నీ హృదయవాంఛలను కూడా దేవుడు. ఇప్పుడు అవసరం ఏంటి? ఫిలిప్పీ పత్రికలు ఏం రాస్తుందంటే క్రీస్తు యేసు ఆయన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత. ప్రార్థన చేసినప్పుడు బేసిక్గా కొంచెం భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారి అవసరాల గురించి ప్రార్థనే చేయరు. ఎందుకంటే నా తండ్రి చూసుకుంటాడు. చాలామంది కొంచెం మంచిగా తెలివిగల వాళ్ళు, బుద్ధి ఉన్నట్టు బైబిల్లో ఏం చేస్తారు, నీ నెక్స్ట్ సెటిల్మెంట్ ఏంటి, ఏంది నీ కథ అంటే ఏమంటారు, మా డాడీ చూసుకుంటాడు. భార్యలు కూడా ఏందమ్మా ఏంది నీ సంగతి ఏమైనా ఉందంటే నా భర్త చూసుకుంటాడు. అంటే ఏంది, భర్త ఎదవ కాదు, భర్త నన్ను ప్రేమిస్తాడు, భర్త నా గురించి ఆలోచిస్తాడని ఆ మాటల్లో చెప్పడం అన్నమాట. ఆయన చూసుకుంటాడు అనే మాటలేంటి, ఆయన మీద గౌరవం, ఆయన మీద ప్రేమ, ఆయన మీద నమ్మకం. నా దేవుడు చూసుకుంటాడన్న ఒక్క మాట దేవుని మీద ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్నట్టు.
హల్లెలూయా. అవునుగా, నేను ఇదే బాధపడతాను, ఈ నన్ను పట్టించుకోవట్లేదు అన్నావు అనుకో, భర్తని నువ్వు నమ్మలే. అలాగనే దేవుడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఆ అవసరత గురించి ప్రార్థన చేయమని అలా తీరుస్తాడు. మీరు చూడండి, మీరు అందుకనే బైబిల్ చదవమనంట. నువ్వు ఇటు చూడు, బైబిల్ చదవమని చెప్తున్నా. ఎందుకనంటే ఏ అవసరత గురించి అపోస్తలు ఆదిమ సంఘం ప్రార్థన చేయలే. మీరు బైబిల్ అంతా తెరిస్తే ఎక్కడైనా సరే ఆకలితో అల్లాడిపోతున్నారని, వాళ్ళు ఈరోజు మనం తిండి లేకుండా ఉన్నాం, ప్రభువా కరుణించని ప్రార్థన చేయాలి, ఉపవాస జాగరణాలు చేశారు, కానీ దానికోసం ప్రార్థన చేయలే. దానికోసం ఏమి ప్రార్థన చేయలే. నాకు సూట్ లేకపోతే ప్రసంగం ఎట్లా చేయాలి అని బాధపడుతూ దానికోసం ప్రార్థన ఏమి చేయలే. ఏం ప్రార్థన చేశారంటే, మాకు వాక్యం ప్రకటించడానికి అనుకూల సమయమే కావాలి, కానీ అది స్టేజా, సూటా, అడివా, ఇంటర్నెట్టా, యూట్యూబా ఈ పట్టించుకోవాలి, వాక్యం ప్రకటించబడాలి. హల్లెలూయా. దాని కొరకు ప్రార్థన అడిగారు. వాళ్ళు చేయటమే కాదు, అడగాల్సింది కూడా ఇతర సంఘాన్ని అడిగారు. సో ఈ రోజున మనము ఏదన్నా మన అవసరత గురించి ప్రార్థన చేస్తే తప్పు లేదని తప్పని నేను చెప్పట్లా. దానికంటే శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి. అది ఏంటంటే, ఫస్ట్ నీవు నీ దేవుడిని నమ్మితే నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. మనం వాటి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలోనే అవసరతలకు వచ్చినప్పుడల్లా ఆయన ఏం చెప్పాడంటే, రాజ్యము నీతిని మీరు, మరి రాజ్యం నీతిని వెతకకుండా అవసరత కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏమి తీరో. కనుక ఒకటి, మన అవసరత కొరకు మనం ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో ఉంది, మీ స్వార్థంతో దురుద్దేశంతో అడిగితే ఏమి ఇడు, కానీ నిజానికి మీకు అవసరం ఉంటే దేవుడు ఖచ్చితంగా మీరు అడిగిందల్లా ఇస్తాడు. కనుక బేసిక్గా నమ్మాల్సింది ఒక మంచి విశ్వాసము, ప్రేమ, నమ్మకం పరమ తండ్రి మీద ఉంటే చిన్న చిన్న ఎవరు కూడా అడుగుతారు. ఒకళ్ళు అడిగారండి, ఏమడిగారు? ఆస్తి అంతస్తులు అడగలేదు. పేతురు ఏమన్నాడు? అసలు నాకు ఏంది, అసలు నా పొజిషన్ ఏంది, మొత్తం అన్ని వదిలేసి వచ్చాను అడిగాడు ఆయన. ఇంకో తల్లి ఏమడిగింది? మా పిల్లలకి ఏమైనా పోస్ట్ ఇస్తున్నావా లేదా అడుగుతారు. చాలామంది అడుగుతారు, కానీ ఇందులో ఉత్తమమైంది కూడా అడగడం నేర్చుకోవాలి. మనల్ని అడగమని ఫస్ట్ అడిగింది ప్రతిదీ ఇస్తా అన్నాడు. రెండవదిగా, మీ సంతోషం పరిపూర్ణమవునట్లు మీరు అడగండి అన్నాడు. మీదేది అడిగితే అది ఇస్తా అన్నాడు. కానీ ఏం అడుగుతున్నారు అన్నది ప్రభు ఏం చూస్తున్నారు. ఏం అడగాలి మనం అంటే, బేసిక్గా మీరు ఏదైనా సరే మినిమం అవసరతను దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అదే మినిమం అవసరం కొరకు పదే పదే ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడ నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అంటంలో తప్పు లేదు. కానీ కన్నీరు ఏరులై పారి పరుపు తేలగొట్టినట్టుగా అవసరత ఎవడు అడగల. అంటే అంత దుఃఖం, అంత భారం, అంత ఎన్ని రోజులు ప్రార్థన చేయాల్సిందే, అంత అవసరతల కోసం ఎవడు చేయలే. కానీ అంతగా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా 40 రోజుల్లో ఆయన ఆత్మ బలము కొరకు, దుష్టుని ఎదిరించడం కొరకే ప్రార్థన చేశారు. ఈ హీరోదు నా మాట వినాలి, ఆడి నా మాట వినాలి, పిలాతెవడు, వాడెవడు, ఇలాంటి మాటల గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశారు, ఆత్మ బలంతో ఆయన బయటకు వచ్చారు. హల్లెలూయా. కనుక ఈ రోజున మనం అడిగితే దేవుడు ఏదన్నా ఇస్తాడు. ఒక చిన్న విషయాలు చెప్పి, దేవుడు ఇవ్వడని కాదండి. ఇదిగో నేనే సాక్ష్యం, నా చెవుకు రంధ్రం ఉంది. మా మమ్మీ ప్రార్థన చేస్తే ఇప్పటికి రాలే, 50 దాటినాయి. మళ్ళీ దీని మీద కంప్లైంటే లేదు. నీ నడుము బాగుపడిందంటే మళ్ళీ కంప్లైంట్ ఉండకూడదు. దేవుడు స్వస్థపరిచిన ఎట్లనే ఉంటాయి. మళ్ళా ఇంకేదన్నా వచ్చిపోతాం, కానీ అది మడుగు రాదు. ఎందుకని ఆయన ఒకసారి ముట్టాడంటే మళ్ళీ రానే రాదు. అట్లుంటుంది. మరి దేవుడు ఇది అడిగింది కదా, ఇచ్చిందా లేదా? ఇచ్చిరా లేదా? మా ఆవిడ ఏమడిగింది? మా అబ్బాయి 10th వచ్చే లోపల ఈ హౌస్లో ఉండొద్దని. అయింది అట్లనే. అయిందా లేదా? అది అయ్యింది ఎందుకని?
తర్వాత ఇంకేది అవుతలేదు. మరి ఎందుకని? అడుగుతలేదు కాదండి. చిన్నప్పుడంట ఏది అడిగితే అది ఇస్తాడట. పెద్దయినా కొద్ది తనకిష్టమైనట్టు మారుతా ఉంటే ఇస్తుంటాడు. ఎవరినైనా సరే ఇవ్వకూడదు అనేది రూలు కాదు. చిన్నప్పుడేమో వాడు అడిగితే ఇస్తుంటారు, పెద్ద అయినప్పుడల్లా ఏందిరా నీ సంగతి. మా పిల్లలు ఉన్నారు, పిల్లలకి చెప్తామా లేదా? మంచిగా ఉంటా, ఇది నీకే, ఇది నీకే, ఇది నీకే. కానీ ఇప్పుడా ఎదుగుతున్నప్పుడు కాదు, ఎదుగుతున్నా కొద్ది బుద్ధి కూడా మారుతుండాలి. మనము అంటే ఏంటి, మా పిల్లల్ని మేము శభాషాన్ని నేను అనాలంటే వాడు నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వాలి. మనం కూడా ప్రభు మనం అడగకముందే ఇవ్వాలి అంటే ఆయన ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్. అడగండి ఇస్తారంటే అడుగుతారు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎంతమంది అడిగితే అంతమందికి దేవుడు ఇచ్చాడు. ఎక్కడ కొత్త నిబంధనలో పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన ప్రారంభించినప్పుడు స్వస్థత అడిగినోడికి స్వస్థత ఇచ్చాడు. దయ్యాలు విడుదల కావాలంటే దయ్యాలు విడుదల ఇచ్చాడు. ఏదంటే అది చేశాడు. ప్రతి బంధకం నుంచి దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. మళ్ళీ చెప్పాడు ఏమని, మీరు అడుగుతున్నప్పుడు ఏమని, ప్రార్థించినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మితే వెంటనే దేవుడు ఇస్తాడు. విశ్వాసాన్ని గురించి చెప్పినప్పుడు విశ్వాసంతో మీరు అడిగితే అని చెప్పినప్పుడు మీ పితరుడైన అబ్రహాముని చెప్పారు. అంటే ఒక విషయం ఇమీడియట్గా నెరవేర్చబడుతుంది. ఎవరికి చేస్తే? మన లైఫ్లోనే. అమ్మ మీరు బైబిల్ చదువుతున్నారు కదా, అబీమెలెకు ఇల్లు బాగుపడడానికి ఎంత టైం పట్టింది? ఈయన ఇల్లు బాగుపడడానికి మటుకు 25 ఏళ్ళు పట్టింది. సేమ్ మనిషి. అబీమెలెకు ఇంటికి ఈయన చేస్తే ఓకే, ఈయన ఇంటికి మటుకు రాదు. బైబిల్ చదువుకోవాలి. ఎందుకంటే ఈడికే లేదు, ఈడేం ప్రార్థన చేస్తారు అనుకుంటారు కొంతమంది. ఎవడు కాదు, ఆయనకే లేదు. ఆయన ప్రార్థన చేస్తే వాళ్ళకి కూడా పిల్లలు అయ్యారు. ఆయన కూడా అయ్యారు. అంటే ప్రార్థనలో మనము దేవుణ్ణి అడుగుతున్నప్పుడు కొన్ని ఇమీడియట్గా ఇస్తాడు, కొన్ని ఆగి ఇస్తాడు. కానీ నువ్వు అడిగిన ఎల్లా కూడా విశ్వాసంతో అడిగితే 100% దేవుడు ఇస్తాడు. ఏంటి మళ్ళా చెబుతాం, అడుగు ప్రతి దానిని దేవుడు ప్రతి వానికి ఇస్తాను. అంటే ఇందులో ఒకడికి పొందుకోలోనుడు ఒకడు ఉండడు. నేను ఈ విషయాలు చెప్తున్నప్పుడల్లా నాకు విన్సెంట్ అన్న గుర్తొస్తాడు. మీకు చెప్పిన కదా, ఆయన ఏమన్నాడు, ఇంతవరకు నేను ప్రార్థన చేసి పొందుకోలేంది ఏది? మా ఏం భక్తి జీవితం అనిపించిందా. నేను దేవుణ్ణి అడిగి పొందింది ఏది లేదు. నాకు ఏమనిపించింది తెలుసా, ఆహా ఊహ అనుకోవాలా. ఎంత కరెక్ట్గా అడిగాడు ఈయన, దేవుడు ఇచ్చేది అడిగాడు కదా. ఇవ్వండి పనికి మాలింది, ఈయనకి ఆశలు పుట్టి అల్లా 100% స్టాంప్ వేసి అడిగి ఉంటాడు అనిపించింది నాకు. ఎందుకంటే అందరికీ అన్నీ ఎందుకు వస్తాయి? దైవజనుడు మంచిగా సాక్ష్యం చెప్తా అంటే ఉత్తమమైన అడిగి ఉంటాడు అనిపించింది నాకు. సో ఈ రోజున మీరు ప్రతిదీ ఇస్తాడు. మీ చిన్నది పెద్దది అడగండి, కానీ ఏమడగాలి? దాన్ని విశ్వాసంతో అడగాలి. ఇస్తాడని నమ్మి అడగాలి, పట్టుదలతో అడగాలి, మాటి మాటికి అడగాలి. కానీ ఇవ్వట్లేదు అని అడగందు, తన సమయం ముందు దేవుడు దాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే 25 సంవత్సరాలకు ఆయనకి ఇచ్చాడు. ఒకసారి కాదు, ఇందుంటే ఏమైంది, నాకు అసలు ఏమీ లేదు అని అడిగారా? మధ్యలో అడిగాడు. అలాంటి మనసు ఆయనకే రాగా నీకు నాకు ఎందుకు రాదు? ఏమో ఎంతగానం చేస్తున్నా, ఇది ఏం పోతలేదు ఏంది అనిపిస్తుంది. ఆయనకే అనిపించినా పర్వాలేదయ్యా, దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కనుక మీరు చిన్న చిన్న అడిగినా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. రెండవదిగా మన సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగాలి. నీ సంతోషం ఏమై ఉంది? ఉదాహరణకి నా సంతోషం ఏమైందంటే, ఉదాహరణకి చెప్తున్నా, నేను బెంజ్ కార్ వేసుకురావాలి, అందరు ఏడ్చి సావాలి. అది చూసి నేను, శాడిస్టులు లేరా? వీడు కారు అడిగేది దేనికి? వీడి కంఫర్ట్ అవసరం కన్నా ఎదుటోడు కులుకొని వీడు అడుగుతాడు. వీడి సంతోషం ఏముంది? ఈయనకు సంతోషం ఏంటంటే ఎదుటివాడికి సావడమే వీడికి సంతోషం. వీడి కొంతమందికి ఎట్లా, ప్రభు నాకు బిర్యానీ అంటే ఇస్తాడు, కానీ ఆకలి
కడుపు మండి చస్తున్న వాడికి చూపించుకుంటా ఇదేం ఆనందం. కొంతమంది కోరికలు ఎట్లుంటాయంటే నీ ఆ కడుపుకి అడగడం కాదు, ఎదుటి వాడిని బాధ పెట్టడానికి అడిగితే అట్లాంటి దేవుడు ఇవ్వడు. యాకోబు పత్రికలో స్పష్టంగా స్వార్థంతో దురుద్దేశంతో ఏది అడిగినా, అంటే ప్రభువా నాకు స్వస్థత వరవి అని అడిగావు, మరి దేనికి అడుగుతున్నావు? జనం ఎక్కువ రావాలని, ప్రవక్త వచ్చాడని చెప్పడం, స్వస్థల వరాలు ఉన్నాడు, దెయ్యాలు వెళ్ళిపోతాయని, ఇలాంటి వాటి కోసం అడుగుతున్నావా? దేని కొరకు అడుగుతున్నావు? స్వార్థం కాదు, దురుద్దేశం కాదు, రాజ్యము విస్తరించాలని అడిగితే దేవుడు 100% ఇస్తాడు. మీకు ఒక సంగతి చెప్పాలన్నా, నేను నిన్న ఒక ఫోటో చూస్తుంటే అనిపించింది, వెంటనే ఎవడో తీసి పెట్టాడు నాకు, ఛత్తీస్గఢ్. ఎంతమంది కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తున్న ఫోటోలు ఉన్నాయి అందులో. నాకు అనిపించింది ఇవన్నీ హైలైట్ చేసేస్తే ఎంత బాగుండు అనిపించిందా? అనిపించలే. ఎందుకంటే వాడికి మనకి తేడా ఉండాలిగా. హైలైట్ చేసింది వాళ్ళు ఏడ్చింది కాదు, హైలైట్ చేయాల్సింది వాళ్ళు మళ్ళా మారిన సాక్ష్యాన్ని. వాడు ఏడిపేసి వాడికి వెళ్ళి మనిషి అదే రకంగా ఉన్నాడు అనుకోండి, మారిన సాక్ష్యం దేవునికి మహిమ తెచ్చేది కావాలి మనకి. మీకు సంగతి తెలుసా? మళ్ళా ఫోన్ చేశాడు సంతోష్, ఇంకో దగ్గర ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టాలి, మళ్ళీ డేట్ అన్నాడు. ఛత్తీస్గఢ్లో నేను చెప్పిన ఫిబ్రవరి 10, 11, 12 వస్తాబ్బా, 3 రోజులు వస్తాను చెప్పిన. నేనేం చెప్తున్నా అంటే, ఇవన్నీ దేవుని కార్యాలు ఎలా జరుగుతున్నాయంటే ప్రజల్లో, కుటుంబాల్లో మార్పులు జరిగి అది దేవుని కుటుంబంగా మలసపడుతున్నారు కనుకనే ఆ సాక్ష్యమే విస్తరిస్తూ ఉంది అక్కడ. హల్లెలూయా. అంటే మనం దేన్ని అడిగి ఉండాలా? నేను అడిగింది చెప్పనా? అయ్యా, కుటుంబాల పరిచర్య అన్నాం, ఈ కుటుంబం కట్టబడాలి. ఏ కుటుంబం కట్టబడాలి? ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? మీరెవరు నమ్మలేకపోవచ్చు, వాళ్ళు నమ్మారు, అందుకని అక్కడ అవుతున్నాయి. యేసు ప్రభువును కూడా నమ్మని వాళ్ళు 300 మంది ఉన్నారు. ఈ మాట నమ్మిన వాడి కుటుంబాలే కట్టబడుతున్నాయి. నాది నేను చేసుకోగలను, మా ఇంటి పరిస్థితి నాకు బాగా తెలుసు, నా ప్రార్థన పనిచేద్దాను, అక్కడ నీ ప్రార్థన ఏం పనిచేయదు, ఎన్నాళ్ళకి పనిచేయదు. ఎందుకని? నీ కుటుంబం కట్టబడినట్టుగా దేవుడు ఒకరిని పెట్టాడు. నీకు సైన్స్ టెక్స్ట్ బుక్ ఉన్నంత మాత్రం టీచర్ అనవసరం ఉంటేట. ఎంత చదువుకోవాల్సి వచ్చినా, నాకు ఒకడు మొన్న కనపడ్డాడు, ఒక మంచి ఇంటెలిజెంట్ పాప ఉంది మన ఊర్లోనే. వాళ్ళ నాన్న, మా అమ్మాయి ఏం చదువుతుంది చిన్నప్పటి నుంచి IAS అని చెప్పి దాన్ని బడికే పంపలా. బడికి పోపోయినా మా అమ్మాయికి 90 వస్తాయి, బడికి పోపోయినా 90 వచ్చినాయి 90. 10th 99 వచ్చినాయి, ఇంటర్లో 98, 99 వచ్చింది, డిగ్రీలో కూడా 90 BT వచ్చినాయి. 10th నుంచి బడికి పంపింది, 8th నుంచి దేనికోసం? అది మటుకు వస్తలేదు, అది మటుకు వస్తలే. నేనేమంటా అంటే, నీ గురి ఏదన్నా కానీ ఆ గురి చేరటానికి నీ పైన బుద్ధి చెప్పేవాడు, నడిపించేవాడు, సరిచేయవాడు ఒకడు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డు విద్య అని ఉట్టిగానరా? మనకి నాలెడ్జ్ లేదనే కాదు, పేపర్ నీదే పడుతుందిరా 100 కొంద వస్తే, తెర వెనుక ఉంటాడు ఆయన, వేస్ట్ కాదు, ఆయన లేకపోతే నీకు 100 రావుగా. అలాగనే ఎవరికి అప్పగించబడిన పరిచర్య వాళ్ళ ద్వారా దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. మనం అడుగుతున్నప్పుడు దేవుడు మరి నిశ్చయముగా ఇస్తాన్న వాటిని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మీరు అడగండి, మీకు ఇస్తాడు. నేను ఎన్నో అడిగిన, నాకు ఎన్నో ఇచ్చాడు, ఎన్నో రాలేదు. దానికి ఆయన ఇవ్వడని కాదు, నా టైం ఇంకా రాలేదని నేను అంట. ఎందుకంటే భక్తులు వెయిట్ చేశారంటే దేవుడు ఇవ్వడని కాదు, వీడు చెడిపోయినోడని కాదు, ఆయన సమయం ఇంకా. అమ్మా ఏంది ద్రాక్షారసం అయిపోయిందట, నా సమయం ఇంకా రాలేదు. నాకు ఇప్పుడు అనిపించింది, ఒకటి చెప్తాను మీకు. ఈ ట్రంప్ పోయినసారి వరుసగా గెలిచుంటే, ఈ టఫ్ సిచ్యువేషన్లో అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 3rd టైం ప్రెసిడెంట్గా ఉండకూడదు. ఎవడైనా 2 సార్లు చేయాల్సిందే, 3సారి చేసేదే లేదు. అప్పుడే చేసి ముగిస్తే అసలైన ఇజ్రాయేల్ పరీక్ష కానీ ఇప్పుడు వస్తుంది. ఈ టైంలో ట్రంప్ లేకపోతే ఎట్టా?
మీకు తెలుసా ట్రంప్ వచ్చాడని చెప్పి మిగతా వాళ్ళందరూ అరబ్ దేశాల వాళ్ళు కాదు. మీకు మొన్న చూసారా, మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఏకమైపోతున్నాయి. ఏమో తెలుసా, బెంజమిన్ నెతన్యాహుని అరెస్ట్ చేయాలని ఇంటర్నేషనల్ కోర్టు నుంచి ఖచ్చితంగా చేయాలని చెప్పి అరబ్ కంట్రీస్ కాదు మమ్మీ, యూరోపియన్ కంట్రీస్ అందరు ఏకమయ్యారు. ఎవడు ఏకమైన ట్రంప్ నో అంటే ఎవడు ఏం చేయలేడు. ఇదే కనుక ఇప్పుడు ఈయన లేకపోతే దేవుడు ఇశ్రాయేల్ని కాపాడడానికి ట్రంప్ని ఎన్నుకున్నాడు, కానీ ట్రంప్ను కొమ్ములు ఎత్తడానికి ఎత్తుకోవాలి. అందుకనే పిచ్చమ్మా మీకేం చెప్తే, మీరు రాస్తే వాళ్ళకు ఉపయోగం, మనమే వెచ్చించబడం. రమ్మనేది ఎందుకు? ఒకరిని నియమించడానికి, వాడిని హెచ్చించడం కానీ ఆయన ద్వారా తన ప్రజలకు చేయాల్సిందని దేవుడు చేస్తాడు. మన ప్రార్థన ఏమై ఉండాలి? అందుకనే లాస్ట్కి నువ్వు విశ్వాసంతో అడుగు, పట్టుదలతో అడుగు, ఏమన్నా చెయ్యి, నీ సంతోషం అయినట్లుగా అడుగు. చివరికి వచ్చేపాటికి ఏం అడగాలంటే, అయ్యా నా ఇష్టం కాదు నీ చిత్తమే. ఎంత అంటే ఒక్కోసారి ఎట్లా అనిపిస్తుంది అమ్మా, మీకు గుర్తుందా, దావీదు కత్తి చేత సంపాదించింది ఎంత, హృదయవాంఛలు తీర్చాడేటి. మందిరం మందిరం మందిరం, అయ్యో నేను గుమ్మం కాడు ఉంటే చాలు అంటాడు. పొద్దున వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఒకరోజు కంటే 1000 దినాలు శ్రేష్టం. దాన్ని ఉట్టికెందుకు పోతా, ఒట్టి చేతులు ఎందుకు పోతా, కృతజ్ఞతార్పణలు సొమ్మాడు ఎన్నెన్ని కలలుగా అన్నాడు సార్. తీరా మందిరం మటుకు కట్టనీయలే. కానీ అసలు అది చదువుతూ ఉంటే ఇందుకే హృదయం, నిన్ను కట్టనివ్వను అంటే నా సొమ్ము నీ సంకలో పెట్టుకుపోతా అన్నాడా. చాలామంది అంతే. అసలు ఏంది, నిన్న సొమ్ము కట్టనివ్వను అంటే సరే అయినా నేను అనుకున్నా, నువ్వు వద్దన్నావు, నీ ప్రకారం చెయ్యి, నా సొమ్మంతా దీనికి అన్నాడు అంతే. అరే పర్పస్ అనేది నువ్వు కడతావు అనేది కాదు, నువ్వు ప్రయాసపడి అన్నీ చేస్తా ఉంటే దేవుడు ఎట్లా చేస్తాడో ఎవరికి ఇస్తాడో. కానీ అది రాని, ఎందుకంటే నీకు కిరీటం సింహాసనం ఇచ్చేవాడే చెప్పాడు కాబట్టి నీకేం తక్కువ. అంటే నువ్వు ఆ కిరీటం ఆ సింహాసనం కొరకు చూస్తలేదు, కానీ ఇక్కడ నీ శిలాపలకం మీద పేరు కోసం చూస్తున్నావు. ఎవడికి తెలవని ఒక కొత్త పేరు ఇస్తాడు మనకు ఆయన, అది కావాలి. కానీ ఈ రాయేది రా, ఎవడని పీకి ఇంకోటి పెట్టుకుంటాడు. అవునా కదా? పార్టీలు మారుతా కొత్త రాళ్ళు బల కొడుతున్నట్టు పెడుతున్నారు అదే ప్రాజెక్టులు. ఆడ మారేలేదు, సచ్చేది లేదు. ఎందుకు నాతో పాటు మొన్నటిసారి, ఇది రెండోసారి జేమ్స్ చాకో గారు అని కేరళ పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన అన్నారు తెలుసా, ఇక్కడికి రావడం, ఆయన చిన్న ఆయన కదా, ఆయనకి చాలా 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 పెద్ద మినిస్ట్రీ ఉంది, చాలా పెద్ద ఉన్నారు. సంవత్సరానికి 2-3 సార్లు విదేశాలు పోతాడు ఆయన. రేపు జనవరి 6కి పోతే 3 నెలలు ఉంటాడట. ఆయనకు అమెరికాలో కూడా ఒక ఇల్లు ఉంది. ఆయన దేవుని సెలవు లేని ఎందుకు వస్తారు సార్? ఆయన వచ్చి ఒకరోజు ఫస్ట్ రోజు చెప్పారు, తర్వాత రోజు సార్ చెప్పండి అంటే చెప్పారు, తర్వాత రోజు నేను చెప్పను మీరు చెప్పండి సార్, నాకు వింటమే బాగుందని చెప్పి ఒక మెసేజ్లో ఆయన ఏం చేశారు తెలుసా, శిరీష కూడా ఉంది, పిన్ టు పిన్ పాయింట్ రాసి, నేను ఇంతవరకు ఎప్పుడు ఏది ఎక్కడ నోట్ చేయలే, మొత్తం అని రాశాను అన్నాడు. ఆయన చెప్పాను, నేను ఇంతవరకు ఎక్కడ ఏ మెసేజ్ని కూడా ఇట్లా రాయలే, ఈ చివరి దినాల్లో ఇది అవసరమైంది మిస్ అయిపోతుంది అని నాకు అనిపించి మొత్తం రాశాను అన్నాడు. మీకు సంగతి తెలుసా, ఆయన ఒక్కొక్కరిని ఎలా వాడుకుంటాడని చెప్తున్నా. అమ్మా విను, మీ ఇద్దరు వాళ్ళు వచ్చి ఆయన ఏం పని చేయలేదంటే ఆయన సామర్థ్యము, ఆయన స్టేజీల మీద మనం ఇంత కూడా లేము. ఆయన పరిచయాల మీద కానీ, ఆయన స్టేజీ కానీ ఆయన ఎంత కూడా లేము. ఆయన ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ స్వామి ఇంటికి వెళ్ళి కూర్చొని తినొస్తాడు. ఆయన రేంజ్ అది. అలాంటి మనిషి దేవుని సన్నిధిని గుర్తుపట్టాడు గనక, గుర్తుపట్టడం రావాలి. ఇక నేను చెప్పనని చెప్పి కామ్గా వెనక్కి కూర్చోంది. వీడున్నాడుగా, జాషువా కూడా ఉన్నాడు. ఆయన ఒక్కసారి మళ్ళా మాట్లాడకుండా, సార్ ఇక్కడ ఉండటమే నాకు దీవెనలాగా అనిపిస్తుంది, నేను ఇట్నే ఉంటాను చెప్పి ఆ 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉంటుంటే మీరు నమ్ముతారా, మళ్ళీ సంవత్సరం తర్వాత ఇస్తా అన్న భార్యకి యుఎస్ అపాయింట్మెంట్ ఈ నెల డిసెంబర్ 19 ఇచ్చారు. సంవత్సరం తర్వాత అన్నోళ్ళు
వితిన్ చూడు ఎంతమందికి ఎవరు నమ్మడు, ఫింగర్ ప్రింట్కి దానికి 3 రోజులు తేడా. అసలు అట్లా ఎవరికి అట్లా ఇవ్వరు. అది అయిపోయిందా, ఆయన పిల్లల గురించి ఏం చేస్తుండో ప్రార్థన. ఇక్కడికి వచ్చాడు, 2 పిల్లలకి యుఎస్లో అడ్మిషన్ వచ్చింది. ఫస్ట్ రోజు చెప్పాడు, సంతోషం అయిపోయింది. ఆఖరి రోజున 2 పిల్లలకి ఒకటి ఫీజు కడతా అన్నాడు. ఇంకొక రోజు ఇంకా బయలుదేరి ఒక పూట ముందు నేను పక్కనే కూర్చున్నా, ఆయనకు ఒక ఫోన్ వచ్చింది, చూపించాడు. సార్తో ప్రెజలాడన్నా ఎవడో చూపించాడు, సరే అన్న. ఆయన ఏమో తెలుసా, లాస్ట్లో ముగించి 3 lakhs rupees ఆయనకి 3 monthsకి సంబంధించిన టూర్ అంతా బుక్ చేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, నన్ను దేవుడు దీవించడానికి ఇక్కడికి తెచ్చాడు సార్, నేను మాట్లాడతాను కాదు అన్నాడు. అమ్మా, మనం ఒక్కోసారి మీటింగులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడతామో సెకండరీ, కానీ ఆ పర్పస్లో మనం దీవించబడతాం, మనం దీవెన కారణంగా మారుతాం. అందుకని ప్రార్థన చేయాలి. ఏ విషయమై నువ్వన్నీ అడుగు, లాస్ట్కి నా ఇష్టం కాదు. ప్రభువుకే అలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చిందంటే మనకి గంటకు వస్తాయి రావా? ఈయన చూడంగానే ఈడు ఐఏఎస్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎన్ని 99 మార్కులు చూడంగానే 6 సబ్జెక్టులు ఫెయిల్ అవ్వగానే వీడి సేవ పంపిస్తే బాగుండు అనిపిస్తుంది. వరణీయమా అనిపించకుండా తల్లిదండ్రులకి ఏమి త్రివేణి కడుపులో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన వాడికి ఇంతవరకు చెప్పట్లా. కేసీఆర్, చంద్రబాబు నాయుడు వీళ్ళే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే యేసుప్రభు వీడు మనకే చెప్పింది చేయకపోతే ఇసలా ఈడా నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావు వాడే మనకు చిత్రహింసలు పెడతారు. ఎందుకని ఆయనకి ఇచ్చిన మాటను మనం మర్చిపోకూడదండి. ఎట్లు చెప్తున్నా, పిల్లోడు చదువుతా ఉంటే ఏమనిపిస్తుంది, ఈడే నెక్స్ట్ ఐఏఎస్, నెక్స్ట్ కళ్ళగానే ఎత్తారు కుర్చీలో. ఎవడ ఫోటో కనపడి ఈడే కనపడతాడు రాత్రి మనకి. మార్కులు పోగానే సేవ. మా తాత దగ్గరికి వచ్చి అందట, మా మమ్మీ చెప్పంగా డాడీ చెప్పంగా విన్నా, ముసలాం వచ్చి ఈయన బైబిల్ ట్రైనింగ్ పంపుతా. ఎందుకయ్యా అంటే కడుపులో చల్ల కదలకుండా సేవ చేస్తారట. కడుపులో చల్ల కదలొద్దు అంటే దానికి ఏం ప్రొఫెషన్ ఏం దొరికింది వీడికి మొత్తం మీద ప్రపంచంలో? సేవ దొరికిందట. అయ్యా, మోకాళ్ళు తలలో పెట్టుకొని ఏడ్చి ప్రార్థన చేశారు. 40 సంవత్సరాలు అడవిలో గొర్రెలు కాసుకున్నాడు సేవ. ఏందా పిచ్చి మోకాలు ఏం చూసాడు? ఆ టీవీలో ఎవరిని పడితే అని చూసుకుని సేవ అనుకుంటే ఎట్లా? బైబిల్లో చేసే సేవ. సన్హెరీబు సభ సభ్యత్వం పోయింది, రోమాలో చదువు పోయింది, ఓడలో వ్యాపారం పోయింది, గమనియల దగ్గర నేర్చుకుందంతా అన్ని ఎక్కడెక్కడ ఉండాల్సింది బైబిల్ కాలేజ్ అన్నీ పోయి దీపాల మధ్యలో అడవిల మధ్యలో ఏడాడో తిరిగి ఆసియా అందంతటా సంఘాలు కట్టాడు ఆయన. బట్టలు లేవు, జైల్లో ఉంటే జైల్లో సువార్త, ఏడుంటే ఆడ సువార్త, ఈడుంటే ఆడ సువార్త. ఏం చేస్తున్నారబ్బా సేవ అనకూడదు, ప్రార్థన చేసే వాళ్ళు ప్రభు చిత్తం నెరవేర్చబడాలని అలాగనే దేవుడు వారిని వాడుకున్నారు. హల్లెలూయా. జైలుకే వెళ్ళొద్దు ప్రభు అంటే జైలు అధికారి ఎట్ట మారుతాడు కదా? మన ప్రార్థనలో ప్రభువాన్ని జైలుకి వెళ్ళొద్దంటే జైలు అధికారి ఎట్ట మారుతాడు? నాకు యోసేపులా సింహాసనం గొయ్యొద్దంటే మరి నువ్వు రాజు ఎప్పుడవుతావు? కనుక మన ప్రార్థనలలో అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు. మీ సంతోషం పరిపూర్ణమవునట్టు అడగండి, ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. కానీ అన్నిట్లో చివరికి ఏమండాలి? అయినా నా ఇష్టం కాదు. కొంతమంది కొడుకే కావాలి, బిడ్డే కావాలంటాడు. కొడుకే పుట్టి రోజు దంచుతుంటాడు కూర్చొని, బిడ్డ ఒళ్ళో పుట్టుకుని ఆడించునేమో, అన్నీ తెచ్చిచ్చినేమో నీకు టైంకి. కొడుకా బిడ్డ కాదు, వాడు తల్లిదండ్రులు సన్మానించేవాడు అయి ఉండాలి. మీరు కొడుకులని బిడ్డలని అనుకోవద్దు. ఎవడైనా తల్లిదండ్రుని సన్మానించేవాళ్ళ. అయ్యా నా కుమారుడా మాటేనరా, అది నీకు ఆనందం, నాకు కూడా జ్ఞానం రావాలి. పిల్లోడికి డిగ్రీలు కాదు, జ్ఞానం రావాలి. నేను ఒకటి చదివిన అప్పుడప్పుడు స్టేటస్ పెడుతుండే కదా, ఒకడు పిహెచ్డీ అయినా స్టిల్ ఆడు ఈడియట్ అనేట. ఆడికి ఎంత చదువు అన్నాడు, ఆడికి ఎంత కూడా తెలివి లేనాడు. ఏమి చదువుకున్నాడు? గొప్ప తెలివి వాళ్ళు చాలామంది ఉన్నారు.
కనుక మీ అందరికీ నా మనవి చేస్తున్నా, ప్రార్థించిన ప్రతీదీ ఆయన ఇస్తాడు. ఇవ్వడానికి టైం, కానీ ఒక్కోసారి వెంటనే ఇస్తాడు, ఒక్కోసారి లేటుగా ఇస్తాడు. మనం విసుకక నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఎదుగుతున్నా కొద్ది ఏం ప్రార్థన రావాలంటే, అయినను నా ఇష్టం కాదు. అప్పుడప్పుడు మేము అనుకుంటానే ఉన్నాం, ఏంది నా బిడ్డకి ఎలరేఖం తెచ్చుకుందాం అనుకుంటాం. అనిపించుకోవడం తప్పే ఉంది కదా. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డ కళ్ళ మీద ఉండాలని, అయినను రావాలని 80 రోజులు ప్రార్థన చేశాను అనుకో, ఒక శాడిస్ట్ ఉండేవాడికి వచ్చి నన్ను బిడ్డని అందరిని చంపుతుండే అనుకో, ఏం సుఖం అబ్బా. వాడి ఇంట్లో ఉండి ఈడు పోయినా బాగుంటారు. అట్లా చేయొద్దు. ఆశ, బిడ్డకు సుఖం లేదు, మనకి సుఖం లేదు, ఎందుకు కావాలా. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధింపజేయమని ప్రార్థన చేయండి. కనుక నెంబర్ 1, అడుగు ప్రతి వారికి ఆయన ఇస్తాడు. మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడగండి. మీకు ఏది ఇష్టమైతే దాన్ని అడగండి, కానీ అయినా నా ఇష్టంగా నువ్వు ఇస్తే తీసుకుంటా. లేకపోతే మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పించారు సన్నీకి, ప్రీతికి, వాళ్ళకి ఇప్పటికి కూడా నాకు సంతోషం అనిపిస్తుంది. వాడు ఏమన్నా అడగనే, డాడీ అయినా నీ ఇష్టం. అది ఎప్పుడు నేర్పించింది? చిన్నప్పుడు నేర్పించింది. ఇప్పటికి కూడా అంటానే ఉంటాడు, ఆడి కోరికలు నెరవేర్తలేవు, ఇక నా టైం అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తావు అన్న. నేనన్నా, కొడకా నీ సాక్ష్యం ఎందుకు పాడు చేసుకుంటారు, ఇంత రోజులు మంచిగా ఉన్నావు కదా, ఇప్పుడు నీ కోరిక కొరకు నీ సాక్ష్యం అంతా పాడు చేసుకోవద్దు. పిల్లలారా, మీరు ఇంతవరకు మంచిగా ఉన్నారు చర్చిలో, మీ కోరికలు నెరవేర్చుకోవడానికి మీ సాక్ష్యాన్ని పాడు చేసి, కొత్త సంవత్సరంలో సాక్ష్యం చెడిపోకూడదు. ఇప్పుడు దాకా మంచిగా ఉన్నారు కదా, ఇంకా మంచిగా అవ్వండి. మీ మంచితనాన్ని చూసి దేవుడు నీ అడగని కూడా దేవుడు ఇచ్చేలా ఉండాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తా. నా భార్య అంత ఇట్టి చూపిస్తుంది నిన్నటి నుంచి నాకు, కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు అట్లా పోతుంది. మీ అందరూ ప్రార్థన చేయబట్టే. ఒక మాట చెప్తామండి. సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో, అమ్మ నేను చెప్తా విను. అందులో ఏం రాస్తుందంటే, ప్రభు వచ్చి ముసల్తనాన, నెక్స్ట్ నీ కొడుకుని నేను రాజుని చేస్తా, నేను సౌలుకి వీన్ని మటుకు చేటి, ఆయనకు నేను తండ్రిగా ఉంటా, ఆడికి అన్నీ నేర్పిస్తా. ఇన్ని చెప్తుంటే కూడా, అయ్యా నీ సేవనికి నువ్వు ఇచ్చిన మాట చొప్పున మమ్మల్ని నీ సన్నిధిలో ఉంచు అంటాడు. సింహాసనం గురించి ప్రస్తావిస్తుంటే సన్నిధి గురించి మాట్లాడతాడు. అంటే ప్రార్థనలు ఎలా ఉండాలంటే, దేవుడు ఇక కాదు అనలేనటువంటి అలాంటి ప్రార్థన మనం హృదయానుసారం ఎందుకయ్యాడు ఆయన. సింహాసనం కంటే మిన్న. నీ పిల్లలు యుఎస్ పోతారా, కెనడా పోతారా, అమెరికా పోతారా, ప్రపంచం తిరుగుతారా కాదు, ఆయన సన్నిధిలో ఉంటారా లేదా. అది ఐఏఎస్, ఐపీఎస్, అటెండరా, రిక్షావాడా కాదు, ఆయన సన్నిధిలో మందిరంలో నాటబండిలాగా ఉంటారా లేదా. శ్రేష్టమైన మనం, నాకు ఇప్పటికీ తలుచుకుంటే బాధలు, ఇప్పుడు పోయినాయి అనుకోండి, వయసు అయిపోతా ఉంటే బాధలు పోతాయి, కానీ అప్పట్లో ఉన్నప్పుడు బలి బాధలు వచ్చి. పాలిటెక్నిక్ సార్, ఇంజనీరింగ్ ఎవడు పనికి వస్తాడు, నా ఊరు మొత్తానికి నేను ఒక్కనే పాస్ అయినా. ఆ రికార్డు నాకు ఉంది. ఏందనుకో, ఊరు మొత్తానికి నేను ఒక్కడే పాస్ అయింది. ఎవరు పాస్ అయ్యారా అంటే, ఇంటర్మీడియట్ మొత్తం ఊరు మొత్తం పాస్టర్ గారు అబ్బాయి ఒకడే పాస్ అయ్యాడు. అది కూడా దేవునికి మహిమే, ఊరు మొత్తానికి. అలాంటి నన్ను, నేను ఇంజనీరింగ్ చేస్తా డాడీ అంటే, అది మనకు దూరం ఉంది వద్దునే. అప్పటికే నేను చాలా ఇన్వెన్షన్లు చేసి ఉన్నా. ఇప్పటిలాగా యూట్యూబ్ ఉంటే అవన్నీ పెడుతుంది, కానీ అప్పుడు ఏమి లేవు. ఎన్నో చేశాను, మా మమ్మీకి తెలుసు. నాకున్న నాలెడ్జ్కి నేను చేస్తే అసలు ఎక్కడ ఏడాడో పోదు. కానీ దేవుడు ఏం చేశాడు, వీడు ఏడాడో పోతారు, కానీ ఇక్కడైతే తొక్కేసిండు, అంతే. తొక్కేసిండని మన భాష, ఆయన మటుకు సన్నిధిలో నిలిపాడు. మన భాష ఎట్టుంటుంది, తొక్కేసాడు. ఆయన భాష ఏంది, తొక్కలేదురా నాయన, మిమ్మల్ని నిలిపిన అంటాడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రార్థనలు చేయండి, అడగండి, దేవుడు ఇస్తాడు. మీ సంతోషం పరిపూర్ణమవుటిగా అడగండి, మీకు ఏది ఇష్టమైతే అడగండి, కానీ దానికే బల్లగుట్టి
బల్లగుద్ది అడగండి, నీ ఇష్టమైతే ఈ లేక ఎందుకంటే శ్రేష్టమైన ఈవులు ఆయనే ఇస్తాడు. శ్రేష్టమైన మనకు తెలుసని లేదు, మీరు అడగండి, శ్రేష్టమైన ఆయన ఇస్తాడు. అని ఇంకా బెటర్ మనకు అవసరమని దేవుడు మనకి ఇస్తాడేమో. ఆ శ్రేష్టమైనవి అవసరమైనవి దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన ముగింపులో నేనైతే అడుగుతున్నా, నీ డెసిషనే ఫైనల్. ప్రభు నువ్వు వేధిస్తే అది తీరా నువ్వు అనుకోని వచ్చింది అనుకోండి, అప్పుడేమంటావు, నాకు తెలుసు నువ్వు ఎట్టాను ఇట్టని అనొద్దు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడే కదని ప్రార్థన కరెక్ట్గా ఉన్నట్టు. చాలామంది కాంప్రమైజ్ అయిపోవద్దు, సంతోషించాలి ఇచ్చిందాన్ని బట్టి. నేను కూడా కాంప్రమైజ్ అయ్యే ఈ ఊరు వచ్చా, కానీ వయసు పెరుగుతున్నా కొద్దీ, బుద్ధి జ్ఞానం వస్తున్నా కొద్దీ దేవుడు చేసిన నిర్ణయాన్ని బట్టి సంతోషిస్తున్నా. ఫస్ట్లో సంతోషించలే, ఇంకో గది లేక అమ్మ వేసేస్తాడట నేను చెప్పి పారిపోయించాడు. ఇక్కడికి ఈ హైదరాబాద్ నన్ను చంపేసేలా ఉన్నాడు అని చెప్పి పారిపోయించిన నేను ఇక్కడికి. కానీ సంతోషంతో రాను అర్థమైంది ఏంటంట, ఆయన ఏర్పాటు, ఆయన నిర్ణయమే బెస్ట్ నిర్ణయం. కనుక మనం అన్నీ అడుగుదాం, ఏది ఇష్టమో అది అడగండి. నీ సంతోషం పరిపూర్ణమంటకు లాస్ట్కి మటుకు అడిగిన దాంట్లో నా ఇష్టం ఇన్ని ఉన్నా నీ ఇష్టమే ఫైనల్ అని అడిగితే శ్రేష్టమైనవి మన దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఆ శ్రేష్టమైనది మన జీవితం అంతవరకు పనిచేస్తుంది. అలాంటి శ్రేష్టమైనవి పొందుకున్నట్లుగా మీరు అడగండి, దేవుడి నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా లాస్ట్లో నీ చిత్తమే సిద్ధింపజేయమని అడుగుదాం. దేవుడి ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.